రిలీజ్ అయ్యి 5 డేస్ అయింది. సో ఆ సినిమా నాకు ఇచ్చిన అనుభూతిని ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ మీడియా వారితో షేర్ చేసుకోవాలని నేను ఇవాళ పర్సనల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఇవాళ నితిన్ కెరియర్కి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ లాంటిది ఆ సినిమా అయింది. సో జనరల్గా జూన్ ఫస్ట్ వీక్లో మన హిస్టరీ అంతా చూస్తే ఎప్పుడు సినిమాలు రిలీజ్ కావు. మార్చ్ ఎండింగ్ లేదా జూన్లో కాలేజెస్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అవుతాయి. అవన్నిటిని బ్రేక్ చేస్తూ జూన్ 2న రిలీజ్ చేసిన ఈ సినిమా ఇవాళ ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ మాస్ కానీ అందరూ చూసి ఈ 5th డే వరకే ఈ షేర్స్ చూసుకుంటే ఈ సినిమా ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్, ఆ రేంజ్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్ సినిమాగా నిలబడబోతుంది అనిపిస్తుంది. నైజాం మాకు 5 రోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అంటే ఒక పెద్ద స్టార్ ఫిలిం రేంజ్లో 5 డేస్లో 12 crores గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది ఒక అద్భుతం. సో స్టిల్ ఇంకా ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి అనేది మనకు ఒక 1-2 వీక్స్ అయితే కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ ఇప్పటి వరకు వస్తున్న దాన్ని మట్టుకు ఇవాళ ట్రెండ్ సెట్ అండ్ నితిన్ కెరియర్కి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇష్క్ గుండె జారగల్లంత అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమా టర్నింగ్ అయింది. సో అలాగే మా మిత్రుడు మా చిన్నబాబు ప్రొడ్యూసర్ తన బ్యానర్లో ఇంత పెద్ద సక్సెస్ రావడం ఇవల్ల ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు ఓవర్సీస్ కానీ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ మేము పెట్టి ఏదైతే ప్రొడ్యూసర్కు ఇచ్చిన డబ్బు మా అందరికి 1 వీక్లో వచ్చేస్తుంది. మేము అన్నీ చాలా పెద్ద రేట్లు ఇచ్చే ఉన్నాం ఈ సినిమాని. అయినా ఆ రేంజ్లో 1 వీక్లో అందరికీ డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చేయడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇట్ ఈజ్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ దిస్ 1-2 ఇయర్స్లో. సో మా చిన్నబాబు గారికి పెద్ద సక్సెస్ వచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్గానే కాదు ఒక స్నేహితుడిగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ ఒక నేటివిటీని టచ్ చేస్తూ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు ఇట్స్ ఎ హోల్ అండ్ సోల్. నిజం చెప్పాలంటే ఇట్స్ ఏ 100% హోల్ అండ్ సోల్. త్రివిక్రమ్ ఏ నుంచి జడ్ వరకు తన ఈ సినిమాని ఎలా చూడాలనుకున్నాడో అలా డిజైన్ చేసి తనకు కావాల్సిన ఆర్టిస్టులను పెట్టుకొని ప్రొడ్యూసర్ని కూడా ఎక్కడ మొన్నే తన ప్రెస్ మీట్లో చెప్పాడు. ప్రొడ్యూసర్ తను ఎక్కడ ఆపలేదు, తనకి ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమా అందంగా రావడానికి 24 క్రాఫ్ట్స్ను వాడుకొని తన మాటల మాయతో ఇవాళ తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాని ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. ఓవర్సీస్లో 5 డేస్కే 2 million, నియర్లీ 2 million టచ్ చేయడం అనేది ఇస్ అ వండర్. ఈజ్ ఓన్లీ త్రివిక్రమ్ మ్యాజిక్. అండ్ సో ఇక నుంచి ఇంకా 1 month ఈ సినిమాకు తిరుగు లేకుండా రెవెన్యూ వస్తూనే ఉంటుంది జూన్ ఎండింగ్ వరకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ సినిమా 60 crores మార్క్ దాటపోతుంది అనిపిస్తుంది రెవెన్యూ పరంగా చూస్తే. సో అటు నితిన్కి ఇటు మా చిన్నబాబుకి అండ్ ఇటు త్రివిక్రమ్ గారికి అందరికీ మీడియా తరఫున కంగ్రాట్స్. అలాగే తెలుగు ప్రేక్షకులకి ఇంకోసారి కృతజ్ఞతలు. సినిమాలో ఎవరు ఉన్నారో అని చూడరు మీరు. సినిమా బాగుంది అనుకుంటే ఆ సినిమాని ఏ రేంజ్ కన్నా తీసుకెళ్తామని ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఒక స్టార్ రేంజ్లో ఈ సినిమాకు రెవెన్యూ వస్తుందంటే అది ఓన్లీ ప్రేక్షకుల అభిరుచి. మంచి సినిమా తీస్తే మీరు ఆదరిస్తారని ఇంకోసారి ప్రూవ్ చేశారు. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఫర్ మీ, త్రివిక్రమ్ గారితో నాకు ఆల్మోస్ట్ నువ్వే కావాలి దగ్గర నుంచి మా ఇద్దరిది ఒక స్నేహం ఉంది. సో తర్వాత తన రూట్లో తను డైరెక్టర్గా ఇలా టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు. ప్రొడ్యూసర్గా నా సినిమా లీన్ చేసుకుంటూ ఎదుగుతూ వచ్చాను. మొన్న ఈ మధ్య ఆ రిలీజ్ కంటే ముందే మా ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ అయిపోయింది. సో త్రివిక్రమ్ గారితో మా బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాను. సాధారణంగా నాకు రాజమౌళి గారు ఒకసారి చెప్పారన్నట్టు, ఎప్పుడు నేను 4 సినిమాలు బొమ్మరిల్లు అయిన తర్వాత రాజమౌళి గారిని అడిగాను, సార్ మా బ్యానర్లో మీతో ఒక సినిమా చేయాలని. ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళాను. కాఫీ ఇచ్చి ఒక మాట చెప్పాడు, సార్ మీకు పెద్ద డైరెక్టర్ వచ్చి చేస్తే అదొక సినిమా అవుద్ది. ఆ సినిమా మెయిన్ చేయకుండా మీరు ఎంతోమంది కొత్తలకు అవకాశం ఇస్తున్నారు. మీరు గో హెడ్ విత్ న్యూ డైరెక్టర్స్ అని రాజమౌళి గారు ఒక 8 years బ్యాక్ చెప్పాడు. సో నేను అందుకే ఎప్పుడు టాప్ డైరెక్టర్తో చేయకపోవటానికి కారణం అదే. కానీ ఇవాళ మార్కెట్ అనేది మారిపోతూ ఉంది. ఇవాళ ఎంత మారిపోయిందంటే సినిమా వరల్డ్ వైడ్ ఒక సినిమా ఏ రేంజ్కి వెళ్ళాలన్నా ఒక అన్ని కలిస్తేనే ఒక పెద్ద రేంజ్కి వెళ్తాం. మేము కొత్త వాళ్ళతో తీసే సినిమాలు సెన్సేషనల్స్ కావు. అంటే ఎప్పుడో ఒక బొమ్మరిల్ లాంటి కథ దొరికినప్పుడు అవి సెన్సేషనల్స్ అవుతాయి. కానీ 10 years అయింది బొమ్మరిల్ కూడా వచ్చి. సో ఇలా ఇప్పుడు
నా మిత్రులు అంటే ఒక డైరెక్టర్కి నాకు వేవ్ లెంత్ ఉండే పెద్ద డైరెక్టర్తో కూడా ఫర్దర్గా సినిమాలు మొదలు పెడదామని ఆలోచనకు వచ్చాను. అది ఫస్ట్ స్టెప్ త్రివిక్రమ్ గారితో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది బిగ్, అంటే ఎంత బిగ్ అంటే ఇవాళ బాహుబలి చూపించేస్తుంది. సినిమాని మనము ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది కాదు, మనం తెలుగులో తీసే సినిమాని కూడా రైట్గా తీసుకెళ్ళాలంటే ఆల్ ఆడియన్స్కి తీసుకెళ్లే పొటెన్షియాలిటీ పెరిగింది. సో నెక్స్ట్ ఆ సైడ్ అడుగులు వేయబోతున్నాను. దానికి మా త్రివిక్రమ్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2000 తనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ కానీ ఇమీడియట్లీ మా కాంబినేషన్లో సినిమా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. I'm in love with you. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్నంత ఈజీగా చావనిస్తానా?